తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది. స్థానిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీని ఎన్నికల సంఘం అధికారులు నిలిపివేశారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఇప్పటి వరకు 44 లక్షల చీరలను పంపిణీ చేసింది ప్రభుత్వం. మొత్తం 1 కోటి చీరలను పంపిణీ చేయాలని సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల వాడి మొదలైంది. నోటిఫికేషన్ విడుదలై నామినేషన్లు కూడా స్వీకరిస్తున్నారు. 3 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత డిసెంబర్ 11న, 14న, రెండో విడత 17వ, మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలకు అన్ని పార్టీలు తమ వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. రెండవ దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో అందజేయాలన్నారు. మహిళా సంఘాల సభ్యులకే కాకుండా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. చీరల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని తేల్చి చెప్పారు. మహిళా సంఘాల సభ్యులు ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి మరీ గౌరవంగా చీరలను పంపిణీ చేయనున్నారు. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ఈ పథకం కింద చీరలు అందిస్తారు. చీరలు తీసుకునే మహిళలు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు చూపించాలి. పెన్షనర్ల ముఖ గుర్తింపు కోసం వినియోగిస్తున్న మొబైల్ అప్లికేషన్ ను ఈ పంపిణీలోనూ వినియోగించనున్నారు. చీరను అందుకుంటున్నట్టుగా మహిళ ఫోటోను యాప్ లో తప్పనిసరిగా తీసుకోవాలి. సభ్యులకు వారి ఆధార్ నెంబర్ తో యాప్ లో ఫోటో తీసుకున్న తర్వాతే చీరలను అందజేస్తారు. మహిళా సంఘాల్లో సభ్యులు కానీ వారు ఎవరైనా చీర తీసుకోవాలనుకుంటే వారికి తక్షణమే సభ్యత్వాన్ని నమోదు చేసిన తర్వాతే పంపిణీ చేయాలి.